అమరావతిని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయడానికి 2014 నుండి 2019 వరకు అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమేమి యూనివర్సిటీస్ని ఇక్కడికి తీసుకొచ్చారో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, వన్ ఆఫ్ ది టాప్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. టోటల్ 100 ఎకరాస్లో దీన్ని డెవలప్ చేశారు. 2017 నుండి ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. రెండవది విట్ యూనివర్సిటీ, నెంబర్ 1 ప్రైవేట్ యూనివర్సిటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ అకాడమిక్ ఎక్సలెన్స్. టోటల్ 200 ఎకరాస్లో దీన్ని డెవలప్ చేశారు. 2017లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. మూడవది అమృత యూనివర్సిటీ, ర్యాంక్డ్ అమాంగ్ టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. టోటల్ 100 ఎకరాస్లో దీన్ని బిల్డ్ చేశారు. 2018లో దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 2023 నుండి ఇక్కడ అకాడమిక్ స్టార్ట్ అయింది. నాలుగవది ఎన్ఐడి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఇండస్ట్రియల్, కమ్యూనికేషన్ అండ్ ఐటీ ఇంటిగ్రేటెడ్ డిజైన్. ఇది 2015లో టెంపరీగా స్టార్ట్ అయింది. ఈ న్యూ క్యాంపస్ ని ఇంకా ఇనాగ్రేట్ చేయలేదు. ఐదవది ఎయిమ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ పైనరింగ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. ఇది దాదాపు 200 ఎకరాల్లో ఉంది. 2018లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవే కాకుండా నారా చంద్రబాబు నాయుడు అండ్ ఆల్సో ప్లాండ్ మదర్ ఆఫ్ ఆల్ బీ స్కూల్స్ లైక్ ఐఎస్బీ హైదరాబాద్, ది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ కెనడీ స్కూల్ అండ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్. నియర్లీ 100 ఎకరాస్లో టోటల్ 500 crores దీన్ని ప్లాన్ చేశారు. బట్ 2019లో చంద్రబాబు గారు గెలకపోవడం వల్ల ఇది జరగలేదు. 2019లో గనక చంద్రబాబు గారు మళ్ళీ గెలిచి ఉంటే ఈ రోజు అమరావతి ఇండియాలో ఉన్న అన్ని మెగా సిటీస్ తోటి నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతుంది.